ఇదే ఇంగ్లీష్ సాంగ్ అయితే ఇన్‌స్టాగ్రామ్ చాలా ట్రెండింగ్‌లో ఉంది. గర్ల్స్‌కైతే బాగా నచ్చుతది. ఒకసారి అయితే నేను చేసిన ఎడిటింగ్ అయితే ఫస్ట్ అయితే చూడండి. డెమో అయితే చూసారు కదా! డెఫినిట్‌గా నచ్చే ఉంటది. ఫస్ట్‌గా మీకు ఇందులో ఒక ఫాంట్ ఇస్తాను. అంటే ఒకే ఒక సింగిల్ ఫాంట్ అది. మీకు వేరే ఫాంట్ యూజ్ చేసినా పర్లేదు. ఇదే ఫాంట్ యూజ్ చేసుకున్నా పర్లేదు. నేను డిస్క్రిప్షన్‌లో ఖచ్చితంగా ఒక ఫాంట్ ఇస్తానులే. అంటే ఇదే ఫాంట్ ఇస్తానులే. ఇక్కడ మీకు ఫస్ట్ నుంచి వదిలేయండి. ఫస్ట్ నుంచి లిరిక్స్ అనేవి వస్తాయి. ఫస్ట్‌లో మీకు సెకండ్ బీట్ వస్తే మీకు ఒక ఫోటో ఉంటది. దీని కరెంట్ ఫీల్‌లోకెళ్ళండి. మీ ఫోటోతో రీప్లేస్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్ నేను ఫోటో రీప్లేస్ పెట్టి చూపిస్తాను. ఒక్క నిమిషం. సారీ ఒక్క నిమిషం. అంటే కొంచెం మంచి ఫోటోని యూజ్ చేసుకోండి. కొంచెం ఫోటోని అనేది హైలైట్ చేసుకోండి. అంటే క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటో యాడ్ చేశాను. అంటే ఏ ఫోటో అయినా బాగానే సెట్ అవుతది. చూడొచ్చు మనకైతే ఫోటో అనేది మంచిగానే సెట్ అయింది. చూడొచ్చు ఈ ఫోటో సెట్ అయిన తర్వాత రెండిటిని టిక్ చేసి కాపీ చేసుకోండి. అంటే ఈ 2 ఒక పార్టికల్ వీడియోని అంటే బ్రష్ వీడియోని మీరు యాడ్ చేసిన ఒక ఫోటో వీడియోని దీన్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ బీట్ వదిలేయండి. మళ్ళీ సెకండ్ బీట్ మార్క్ వస్తే మీకు అంటే ఒక బీట్ వదిలేసి ఇంకో బీట్ ఇక్కడికి వస్తే కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది. దీన్ని కట్ చేయండి. కట్ అంటే ఏం లేదు టైమర్ కట్ చేయండి. ఇక్కడ టైమర్ ఆప్షన్ ఉంటుంది. టైమర్ కట్ చేసి సేమ్ ఫోటోని కూడా టైమర్ కట్ చేయండి. అంటే నార్మల్ కట్ చేయవద్దు. ఎందుకంటే దీనికి ఉన్న కీ ఫ్రేమ్స్ అనేవి మీకు డిఫరెంట్ అయిపోతాయి. తర్వాత ఈ ఫోటోని కరెంట్ ఫీల్డ్‌లోకి వెళ్ళి ఇక్కడ రీప్లేస్ పెట్టుకోండి. సేమ్ అంతే. ఇంకో బీట్ నుంచి యాడ్ చేసుకోండి. ఎంతవరకు ఉందో అది కట్ చేసేసి లేదా ఎక్కువ ఉంటే టైమర్ పెంచుకోండి. సేమ్ అంతే. లాస్ట్ ఈ ఫోటోని కూడా యాడ్ చేసుకొని సేమ్ ఇది కూడా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకొని అంటే టైమర్ కట్టో లేకపోతే మామూలుగా పెంచుకోవడం తగ్గించేసుకొని కరెంట్ ఫీల్డ్‌గా రీప్లేస్ పెట్టుకొని తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ.